హాయ్ హలో అందరికీ నమస్తే అండి. మీ అందరికీ నా ప్రెగ్నెన్సీ జర్నీ చెప్పాను, నా డెలివరీ స్టోరీ చెప్పాను. హ్యాపీగా డెలివరీ అయితే అయిపోయింది. నెక్స్ట్ పురిటి స్నానం అయితే చేయించేస్తున్నారు. ఇండియాలో ఉంటే హడావిడిగా ఉండేది. దుబాయ్లో కాబట్టి సింపుల్గా అయిపోయింది. నేను ఫాస్ట్గానే రికవర్ అయ్యాను కాబట్టి 9 డేస్కే స్నానం అయితే చేయించేస్తున్నారు. మా సైడ్ అయితే ఇలానే చేస్తారు. అందరికీ తాంబూలం ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొని నాకైతే స్నానం అయితే చేయించేశారు. నేను చేసిన తర్వాత బాబుకైతే స్నానం చేయించేస్తున్నారు. పురిటి స్నానం అయితే జరుగుతుంది నా కొడుక్కి. నేను బాగా ఏడుస్తాడేమో అనుకున్నాను, కానీ అస్సలు ఏడవలేదు. కామ్గా చేయించుకున్నాడు. నాకు డెలివరీ వింటర్లో అయిందండి. అప్పుడు దుబాయ్లో క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది. నాకే కష్టంగా అనిపించింది స్నానం చేసేటప్పుడు. మా వాడు ఎలా ఉంటాడా అనుకున్నాను. బాగా కోఆపరేట్ చేశాడు. స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. వాడిని రెడీ చేసి మంచి టైంలో చాటలు అయితే వేసాము. చాటలో రాగులు పోసి దాని మీద క్లాత్ వేసి బాబునైతే పడుకోబెట్టేశాము. ఇంకా మా హస్బెండ్ బాబుకి గోల్డ్ అయితే వేసేస్తున్నాడు. చాలామంది బేబీ పుట్టక ముందు ఏమీ కొనకూడదు అంటారు కదా. నేనైతే అన్నీ కొన్నాను. ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుంది, ఎప్పుడు డెలివరీ అవుద్దో తెలియదు కదా. ఈ జనరేషన్లో ఇలాంటివన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు కదా అండి. అన్నీ వేస్తుంటే నన్నేదో చేసేస్తున్నారని భయపడిపోయాడు. గోల్డ్ అంతా వేసి కాసేపు ఉంచి తీసేసాము. ఎక్కడ మళ్ళీ స్కిన్కి ఎఫెక్ట్ అవుతుంది అని. సైడ్ అయితే ఇలానే చేస్తారండి. కొంతమంది అయితే బావి దగ్గరికి వెళ్ళి బావి దగ్గర నీళ్ళు తీసుకొస్తారు. ఆ ప్రాసెస్ అయితే మా దగ్గర లేదు. మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. బాబుకి నేను వేస్తాను, అన్ని డాడీయే వేస్తున్నాడని అయితే వచ్చేసాడు మా మహా వాళ్ళ తమ్ముడికి వేయడానికి. ఇంకా చాట్లో పడుకున్నోడికైతే సహనం కోల్పోయింది. బాగా ఏడ్చేశాడు. ఇంకైతే తీసేసాము. మా వాడు ప్రశాంతంగా పడుకున్నాడు. ఇంకా మేము కొన్ని పిక్స్ అయితే దిగేసాము. ఈ పిక్ చూడంగానే మా ఫ్యామిలీ కంప్లీట్ అయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇవన్నీ నా లైఫ్లో చాలా మెమరబుల్ అండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.